హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ వీడియోలో మీకు నేను పుదీనాని మట్టిలో ఇంకా వాటర్లో ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ ఇదైతే మేము ఈ పుదీనా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కాడలు మట్టిలో గుచ్చితే ఇది అంతా అల్లుకుపోయిందండి. ఇందులో నుంచి ఇప్పుడు నేను కొన్ని కాడలు కట్ చేసి తీసుకెళ్తున్నాను. మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు కొంచెం మీడియం సైజు నుంచి ముదిరిన కాడలు సెలెక్ట్ చేసుకోండి. అవైతే త్వరగా రూట్స్ వస్తాయి. మరీ లేతగా ఉన్నవైతే సమ్మర్లో అసలు ఎండిపోతాయండి. ఇంకా వర్షాలు పడేటప్పుడు వింటర్లో అయితే బతకొచ్చేమో కానీ సమ్మర్లో అస్సలు బతకవు. ఆ స్టెమ్స్ వాడిపోతాయి సమ్మర్లో అయితే. సో మీడియం సైజ్వి సెలెక్ట్ చేసుకోండి. ఆకులన్నీ వడేసిన తర్వాత కూడా మనము స్టెమ్స్ గుచ్చుకోవచ్చు అంటండి. అవి బతుకుతాయంట మీడియం సైజు అయితే. చూడండి, ఇప్పుడు మనం మట్టి ప్రిపేర్ చేసుకోవాలండి ఆ స్టెమ్స్ ఇందులో గుచ్చడానికి. ఫస్ట్ అయితే నేను ఘనజీవామృతం పిడక తీసుకుంటున్నానండి. ఈ పిడకలో మేము వచ్చి బెల్లం ఇంకా శనగపిండి కలిపి ఇలాగ పిడకలు చేసి పెట్టుకున్నామండి. ఒక 4 months అయి ఉంటుంది పిడకలు చేసి. మీరు కావాలనుకుంటే వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ తీసుకోవచ్చు. ఇలా మట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ ఘనజీవామృతం ఈ పిడక వచ్చి పేడతో చేసిందండి. పేడ, శనగపిండి, బెల్లం కలిపి చేసిన పిడక అది కొంచెం తక్కువ తీసుకున్నాను పొడి చేసి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అలా కలుపుకున్న దాన్ని ఇక్కడ ఈ పాట్లో వేసుకుంటాను. నేను చిన్న పాట్ చూపిస్తున్నానండి, అంటే శాంపిల్ కోసం చూపిస్తున్నాను. మీరు పెద్ద పాట్లో పెట్టుకోండి. ఇదే క్వాంటిటీతో కలుపుకోండి. మట్టి ఇంకా కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఇలాగా పెట్టుకున్న తర్వాత వాటర్ చేస్తున్నాను. అంటే ఆ స్టెమ్స్ నిలబడడానికి వాటరింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వాటరింగ్ చేస్తున్నాను. రండి, అలా కట్ చేసిన పైనుంచి టెర్రస్ పైనుంచి తీసుకొచ్చిన స్టెమ్స్ని నేను ఇప్పుడు ఇందులో గుచ్చుతాను. అవి నేను వాటర్లో పెట్టానండి. ఒక 5 hours అలా వాటర్లో పెట్టుంటాను. ఆఫ్టర్నూన్ కట్ చేసి ఈవినింగ్ దాకా పెట్టి ఈవినింగ్ ఇలా మట్టిలో గుచ్చుతున్నానండి. ఆ కాడలు చూసారా, నేను మీడియం సైజ్ అని చెప్పాను కదా, అవి స్టెమ్స్ గురించి అండి. ఆ కాడలు మరీ సన్నగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలండి. ఆ కణుపులు ఉన్నాయి కదా, ఆ నోట్స్, ఒక నోడైనా కానీ 2 నోట్స్ అయినా కానీ మట్టిలో ఉండాలన్నమాట మనం గుచ్చినప్పుడు. అప్పుడే రూట్స్ వస్తాయండి ఆ కణుపుల దగ్గర నుంచి. కణుపులు మనం మట్టిలో పెట్టేటప్పుడు అక్కడ ఆకులు తీసేయాలండి. ఆకులు ఉండకూడదు ఆ కణుపుల దగ్గర. ఆకులు తీసేయడం వల్ల అక్కడ రూట్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి రూట్స్ డెవలప్ అవుతాయంటండి. అందుకని మనం ఆ కణుపుల దగ్గర ఆకులు తీసేసి అప్పుడు మట్టిలో గుచ్చాలి ఆ స్టెమ్స్ని. ఇలాగా మనము ఎన్ని కావాలనుకుంటే అన్నీ గుచ్చుకోవాలండి. అంటే కొంచెం ఎక్కువ గుచ్చుకుంటే బెటర్, ఎందుకంటే గుచ్చినవన్నీ బతికే అవకాశం ఉండదు కాబట్టి. సో ఇక్కడ చూసారా, కొన్నిటికి రూట్స్ ఉంటాయండి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటికి కూడా. అవి కూడా బతుకుతాయి, అవి ఇంకా ఎక్కువ బతికేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా మనం అలాగా మట్టిలో గుచ్చేసుకుంటే సరిపోతుంది. మనం పుదీనాకి వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ వాటరింగ్ చేసామంటే ఆ స్టెమ్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. మొక్క కొంచెం తట్టుకునేదాకా వాటరింగ్ ఎక్కువ చేయకూడదు, అంటే చల్లుతూ ఉంటే బెటర్ అన్నమాట. మీకు వీలైతే ఇసుక దొరికితే ఇసుక కొంచెం కలుపుకోండి ఈ పాటింగ్ మిక్స్లో. చూడండి, స్టెమ్ని ఎలా కట్ చేసి పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైతే అక్కడ కుళ్ళిపోయినట్టు ఉంటుంది కదా, దాన్ని అలా కట్ చేసి తీసేయాలి. బాటమ్ సైడ్ కొంచెం కుళ్ళినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసి తీసేసి పైన
2 కణుపుల వరకు ఆకులు తీసేయాలండి. 2 నోట్స్ వరకు ఆకులు తీసేయాలి. ఆకులు తీసేటప్పుడు ఇలా తీయకూడదండి, అలా సాగినట్టు రాకూడదు, చీరుకుపోకూడదు అనమాట. ఇలా మట్టిలో పెట్టినప్పుడు ఎక్కువ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టెమ్ అలా తీయకూడదు. వాటర్లో పెడితే ఏం కాదు, రూట్స్ వస్తాయి. మట్టిలో పెట్టినప్పుడు అక్కడ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా తీయకుండా మీకు వీలైతే ఇలా కత్తెరతో కట్ చేసుకోండి. లేదంటే మనం లీఫ్ని పట్టుకొని, ఆ స్టెమ్ని పట్టుకొని గట్టిగా అడ్డంగా అటు ఇటు తిప్పామంటే ఆ లీఫ్ వచ్చేస్తుందండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవి రూట్స్ రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఇలా తీయకూడదు. ఇందాక చూపించాను కదా ఈ లీఫ్. ఇవి ఇలా తీసినప్పుడు వాటర్లో అయితే కొంచెం రూట్స్ వస్తాయి, పర్లేదు. కానీ మట్టిలో కొంచెం కుళ్ళుతుందేమో అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటే బెటర్ అండి లీవ్స్. ఇలాగా మనము 2 నోట్స్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. లీవ్స్ పైన వదిలేయాలి, పైన ఉండించాలండి లీవ్స్. చూసారా, అలా కట్ చేసిన తర్వాత నోట్స్ అవి 2 నోట్స్ ఉండించాలి. ఒక్క నోడైనా పర్లేదండి, రూట్స్ వస్తాయి. అలాగా కట్ చేసిన తర్వాత అలా మట్టిలో పెట్టేసుకోవచ్చు. స్టెమ్స్ చాలా పొడవుగా ఉంటాయి కదండి, అవి నిలువుగా పెడితే పడిపోతుంటాయి అన్నమాట. అలాంటివి మనం అడ్డంగా పెట్టి వాటి కణుపుల పైన మట్టి కప్పినా కూడా రూట్స్ వస్తాయి. సో నేను ఇలాగా స్టెమ్స్ పెట్టిన తర్వాత ఇంతకుముందు వాటరింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ చల్లాను. గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో ఎప్పుడు మనము ఈవినింగ్ ఇలాగా నాటుకోవాలి. ఆఫ్టర్నూన్ చేసామంటే ఎండిపోతాయి అన్నమాట, అవి తట్టుకోలేవు. ఈవినింగ్ మనము మొక్కలు కూడా ఈవినింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటర్ అండి. ఇది చూడండి, వాటర్లో నేను ఎలా పెంచుతున్నానంటే ఆ బాటిల్లో వాటర్ పోసాను, పైన హోల్స్ చేశానండి మూతకి. ఆ వాటర్ వచ్చి ఫిల్టర్ వాటర్ అండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఈ స్టెమ్ తీసుకున్నాను, కింద 3 నోట్స్ వరకు లీవ్స్ తీసేసాను, పైన ఉండిచ్చానండి. ఆ హోల్స్లో పెడుతున్నాను. ఇది మీరు సమానంగా కట్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేశాను. అన్ని స్టెమ్స్ ఈక్వల్గా కట్ చేసుకొని ఇలా పెడితే బాగుంటుంది. అది వాటర్కి టచ్ అవ్వాలన్నమాట కింద, అప్పుడే వాటిలో నుంచి రూట్స్ వస్తాయి. అక్కడ చూస్తున్నారు కదా, అలాగా వాటర్లో మునగాలి ఆ స్టెమ్స్, నోట్స్. ఇలాగా మనము ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చండి. ఈ స్టెమ్స్ కట్ చేసి హోల్స్ ఎక్కువ చేసుకొని ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం ఇలాగే స్టీల్ గిన్నెలో కూడా ఉంచి పెంచుకోవచ్చంట. ఈ మింట్, పుదీనా అక్కడ చూస్తున్నారు కదా, ఆ లీవ్స్ అన్నీ అలా తీసేసి 2 నోట్స్ వరకు తీసేయాలి. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసేయాలి, పైన మాత్రం ఉండించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా తీసేయాలండి. ఇలాగా మనము ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ తీసేసి ఆ బాటిల్లో పెట్టేసుకోవాలి. అక్కడ చూడండి, అలాగా నెమ్మదిగా తీస్తే వస్తాయి అవి చేత్తోనే. చూసారు కదా, అలాగా ఈజీగా వచ్చేస్తాయండి. వెనక్కి కొంచెం విరిచి అలా అన్నామంటే. ఇప్పుడు ఈ స్టెమ్ని కూడా మీడియం సైజులో ఉండాలండి. ఎక్కువ వాటర్లో అయితే కొంచెం పర్లేదు, అటు ఇటు అయినా. మీడియం సైజ్ కొమ్మలు బతికేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట.
నేను టైట్గా ఏం మూత పెట్టలేదండి, లూజ్గానే పెడుతున్నాను. ఇక్కడ చూసారా, కొన్ని ఎక్కువ తక్కువ అలా ఉన్నాయి. మీరైతే ఈక్వల్గా కట్ చేసి పెట్టండి, అంటే వాటర్లో మునిగేటప్పుడు అంత ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఒక స్టెమ్కి ఎక్కువ వాటర్ కావాలి, ఒక స్టెమ్కి తక్కువ కావాలి, అలా లేకుండా ఈక్వల్గా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి 2 తీసి నేను ట్యాప్ వాటర్ ఒక ప్లాస్టిక్ గ్లాస్లో పోసి అందులో పెడుతున్నానండి. అంటే ట్యాప్ వాటర్లో ఎలా పెరుగుతాయా పెరగవా అని చెప్పేసి పెడుతున్నాను. ఇలా వాటర్లో పెట్టిన తర్వాత మనము 3 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలంటండి. 3 డేస్ కానీ ఒక 5 డేస్కి కానీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలంట. వాటర్లో పెట్టిన ఇవి వచ్చి నేను ఇంట్లో తీసుకెళ్ళి డైరెక్ట్ సన్లైట్ పడని ప్లేస్లో విండో దగ్గర పెట్టేస్తానండి. ఎలా పెరుగుతాయో చూద్దాం. చూడండి, ఒక 5 డేస్ తర్వాత చూస్తున్నాను నేను. 3 డేస్కి వీటికి రూట్స్ వచ్చేసాయండి. వీటిని నేను ఇంట్లో విండో దగ్గర పెట్టున్నానండి, డైరెక్ట్ సన్లైట్ పడకుండా. 3 డేస్కి రూట్స్ వచ్చాయి. అలా చూడండి, ఆ నోట్ దగ్గర నుంచి రూట్స్ వచ్చేసాయి. మనం ఇలాగా వాటర్లో పెట్టుకొని రూట్స్ వచ్చిన తర్వాత కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి మట్టిలోకి కావాలంటే. అప్పుడు ఇంకా ఎక్కువ బతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ స్టెమ్కి కూడా చూడండి రూట్ ఎంత పెద్దగా వచ్చిందో. అది ట్యాప్ వాటర్లో పెట్టిన స్టెమ్స్ అండి, అవి ట్యాప్ వాటర్ పెట్టి ఉండే గ్లాస్లో పెట్టిన స్టెమ్స్ అవి. ఆ వాటర్ నేను చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ చేంజ్ చేయలేకపోయానండి. అప్పుడు ఒక 10 డేస్ అలాగే వదిలేశాను ట్యాప్ వాటర్లో వీటిని. అవి వేర్లు కుళ్ళిపోయి చనిపోయాయండి. ఈ ఫిల్టర్ వాటర్లో అయితే రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, వాటర్ చేంజ్ చేయకపోయినా బాగానే ఉన్నాయి. కానీ ఫిల్టర్ వాటర్ కూడా చేంజ్ చేయాలండి, లేకపోతే ఆకులు పాలిపోవడం అలా జరుగుతుంది. రూట్స్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక 5 డేస్కి ఒకసారి అయినా చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, స్టెమ్ కొంచెం పొడవుగా సాగిందనమాట. అది 5 డేస్కి. ఇది చూడండి, ఫిల్టర్ వాటర్లో పెట్టిన స్టెమ్స్ ఇవి కూడా రూట్స్ వచ్చేసాయండి. ఇవి ఇంకా బాగా వచ్చాయి. ట్యాప్ వాటర్లో పెట్టిన దాంతో పోలిస్తే ఇందులో ఇంకా బాగా డెవలప్ అయ్యాయి అన్నమాట రూట్స్. ఇవి కూడా సాగాయి చూడండి, సన్లైట్ ఏ వైపు ఉంటే ఆ డైరెక్షన్లో తిరిగాయి అన్నమాట. ఇవి బ్రైట్ లైట్ పడుతుందండి వీటిపైన, డైరెక్ట్ సన్లైట్ పడదు ఇంట్లో. చూడండి, ఇవి రూట్స్ ఎంత బాగా వచ్చేసాయి. కింద ఒక్క స్టెమ్ బతికినా చాలండి మనకి పుదీనా అంతా అల్లుకుంటుంది మట్టిలో అయితే. అక్కడ కింద వచ్చున్నాయి చూడండి, ఒక 2 స్టెమ్స్ రూట్స్ దగ్గర నుంచి. అలా మనకి పుదీనా అంతా అల్లుకుపోతుంది అనమాట మనం సాయిల్లో కానీ పెడితే. ఇది విండో దగ్గర పెట్టడం వల్ల మే నెల అయ్యేసరికి, మే నెలలో చేశానండి నేను ఇలాగ వాటర్లో పెట్టడం. అవి పాలిపోయినట్టున్నాయి చూడండి, ఆకులు కొంచెం ఎల్లో కలర్లో. ఇప్పుడు ఇది కట్ చేసి చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయో లేదో. మనం బ్లేడ్తో కానీ ఇంకా ఏదైనా షార్ప్ నైఫ్తో కట్ చేసుకుంటే బెటర్ అండి. ఇది కట్ చేసుకుని వాడుకోవడానికి పనికి వస్తుందో లేదో చూద్దాం. మళ్ళీ అక్కడ కొత్త ఆకులు వస్తాయో లేదో చూద్దాం వాటర్లో పెంచేటప్పుడు. ఇలా చూడండి, ఒక 20 డేస్ తర్వాత మట్టిలో పెట్టాను కదా, అవి చూడండి పుదీనా స్టెమ్స్
గ్రోత్ స్లోగా ఉంది కానీ బాగుంది. గ్రీన్గా ఉన్నాయండి ఈ స్టెమ్స్ అయితే. బతికాయి, ఒక 4 బతికాయండి. కొన్ని వాడిపోయాయి. పెట్టిన స్టెమ్స్ అన్నీ బతకాలని అనేం లేదండి, అవి రూట్స్ రావాలని ఏం లేదు. ఇలా వాడిపోతాయి కొన్ని. కొందరికి అన్నీ కూడా వాడిపోవచ్చు, ఏం కాదండి. మీరు మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా రూట్స్ వస్తాయి. మే నెలలోనే ఇలా వచ్చాయంటే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, వాటర్లో పెట్టాను కదా, 20 డేస్ తర్వాత తీసుకొచ్చి నేను బాల్కనీలో పెట్టేశాను. ఎందుకంటే అవి నాకు ఎల్లోగా అయిపోతున్నాయని, సన్లైట్ తగలక ఇక్కడ పాట్స్ మధ్యలో పెట్టేశానండి. ఎలా వస్తుందో చూద్దామని. ఈ లీవ్స్ అయితే గ్రీన్గా ఉన్నాయండి, మట్టిలో పెట్టిన ఈ స్టెమ్స్. ఈ బాల్కనీలో వచ్చి 5 అవర్స్ ఎండ పడుతుందండి. ఈ పాట్స్ మధ్యలో అయితే అంత పడదు, కొంచెం పడుతుంది. ఇప్పుడు ఈ మట్టిలో ఉండే ఈ స్టెమ్కి ఇది కట్ చేసిన తర్వాత అక్కడ కొత్త ఆకులు వస్తాయో లేదో చూద్దాం. ఇలాగ మనకు కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు కదా అండి, కట్ చేసి. లీవ్స్ వచ్చే పని అయితే మళ్ళీ, అందుకని కట్ చేసి చూస్తున్నాను. చూడండి, 30 డేస్ తర్వాత ఇందులో ఒక 2 స్టెమ్స్ నేను వాటర్ సరిగా చేంజ్ చేయకపోవడం వల్ల పోయాయండి. కానీ మిగిలినవి అయితే చాలా గ్రీన్గా తయారయ్యాయి. బాల్కనీలో ఎండ తగిలే దగ్గర పెడితే అవి చూడండి, కట్ చేశాను కదా ఒకటి నేను అక్కడ మధ్యలో విండో దగ్గర ఉన్నప్పుడు. పక్క నుంచి లీవ్స్ వస్తున్నాయి చూడండి, పక్క నుంచి 2 స్టెమ్స్ వస్తున్నాయి ఆ కట్ చేసిన దగ్గర నుంచి. వాటర్లో కూడా మనము కట్ చేసుకుంటూ ఉంటే అవి వస్తున్నాయండి, బాగానే ఉంది. అంటే మనం ఇలా కట్ చేసుకుని మన కర్రీలోకి వాడుకున్నప్పుడు పక్క నుంచి కూడా మళ్ళీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో వాటర్లో కూడా మనం బాగా పెంచుకోవచ్చండి పుదీనాని. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఇందులో కూడా కట్ చేశాను కదా నేను ఒక స్టెమ్. ఇక్కడ నుంచి కూడా లీవ్స్ వస్తున్నాయి పక్క నుంచి. అక్కడ చూడండి, మధ్యలో కట్ చేశాను కదా, ఆ పక్క నుంచి ఇంకా కొత్త స్టెమ్స్ వస్తున్నాయి. ఇలా ఒక్క పుదీనా ఉంటే చాలండి మనకి, పుదీనా స్టెమ్ పెట్టుకుంటే చాలు. ఒక పెద్ద టబ్ కానీ ఇంకా పెద్ద పాట్లో కానీ పెట్టుకుంటే అంతా అల్లుకుపోతుంది. ఇక్కడ చూడండి, ఈ స్టెమ్స్కి రూట్స్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఇవి రూట్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా మనము వాటర్లో ఇంకా మట్టిలో కూడా చాలా బాగా పెంచుకోవచ్చండి. మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ఈ పుదీనా వచ్చి మేము టెర్రస్ పైన పెట్టిందండి, టబ్లో. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఒక 2-3 స్టెమ్స్ పెడితే ఇదంతా అల్లుకుపోయింది. పుదీనా ఒకసారి వేసుకుంటే కొన్ని సంవత్సరాలు వస్తుందంటండి. ఇలా మనం అప్పుడప్పుడు కట్ చేసుకుని మన కర్రీలో వాడేసుకోవచ్చు. సో చూసారు కదండి, పుదీనాని మట్టిలో ఇంకా వాటర్లో ఎలా పెంచుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.